श्रीगुरुभ्यो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। భగవద్బంధువులందరికీ కూడా నా నమస్సుమాంజలి. అలానే యూట్యూబ్ మిత్రులందరికీ, స్నేహితులకు మరియు గురువులకు మరియు యూట్యూబ్లో నన్ను సబ్స్క్రైబ్ చేసినటువంటి నా మిత్రులందరికీ, నా సహోదరులకు నా నమస్సుమాంజలి. ఈరోజు మొదటి వీడియో నాది నా యూట్యూబ్ ఛానల్లో. అందుకోసంగా ఈరోజు శుభసూచకంగా శుక్రవారము ఆ యొక్క సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత విశిష్టత గురించి మనం చెప్పుకుందాము. ఎందుకంటే ఈరోజు గోమాత ఈ యొక్క అంగముల్లో అంటే నుదురులో ఏ యొక్క దేవతామూర్తి ఉంటుంది, అలానే తోకలో ఏ దేవతలు ఉంటారు, అలానే నడుములో ఏ దేవతలు ఉంటారు, మరియు గిట్టల్లో ఏ దేవతలు ఉంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది కొద్ది చూసి చెప్పడం జరుగుతుంది. గోమహత్యము. నమో గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఓం శ్రీ గోమాతాయే నమః. గోమహత్యము. 1. గో పాదము పితృదేవతలు, అనగా గో పాదములో పితృదేవతలు కొలువై ఉంటారు. అలానే పిక్కలు పిడిగంటలు, అంటే 2 పిక్కలు పిడిగంటలు అంటారు. 3 అడుగులు ఆకాశగంగలు, అంటే ఆవు నడుస్తున్నప్పుడు ఆకాశగంగలు ఉంటాయట. 4 ముఖము, ముఖ కవిళకలు, ముక్కులు కొలికలి మిచ్చిన చెప్పలు. 5 కరిగన్న. 6 పొదుగు పుండరీకాక్షుడు. 7 సనుకట్టు సప్తసాగరాలు. 8 గోమయం శ్రీలక్ష్మి పాల పంచామృతములు. 10 తోక 90 కోట్ల ఋషులు. 11 బొడ్డు పొన్న పువ్వును బోలు. 12 కడుపు కైలాసము. 13 కొమ్ములు కొట్టిగొల్లు. 14 మొగ పువ్వు దెష్టి. 15 ఎన్న యమధర్మరాజు. 16 ముక్కుసురి. 17 కళ్ళు కవల రేకులు. 18 చెవులు శంఖానాదము. 4 నారాయణ స్వరూపము. 8 దంతములు దేవతలు. 21 పళ్ళు పరమేశ్వరుడు. 22 నోరు లోకనిధి.